ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, సీఎం రేవంత్ రెడ్డి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కేబినెట్ భేటీలో మాట్లాడారు. ప్రాణాలు కూడా తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మనకి రేపు కార్మిక సంఘాలతో సమావేశం అయితే కానున్నారు. కార్యాచరణ ప్రకటించిన జేఏసీ. మరోవైపు ఈయూ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ దామోసరెడ్డి తదితరులు కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 24న అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన, 25న డిపోలో వంటవార్పు, 26న ఆ జిల్లాల్లో ఆర్టీసీ సంఘాల కార్మిక కవాతు, 27న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేత, అన్ని డిపోల్లో బతుకమ్మలతో మహిళా ఉద్యోగుల నిరసన, 29న డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శనలు అయితే ఉంటాయని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన ప్రభుత్వం అయితే శాంతిస్తుంది, ఒక పక్కన కార్మికులు అయితే కార్యాచరణ ప్రకటిస్తున్నారు. సో ఏం జరుగుతుందో మొత్తంగా బస్సులు అయితే బంద్ అవుతున్నాయి, ప్రజలైతే ఆగమాగం అయితే అవుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్